ఎన్నికల హడావడిలో ఉండగా బొత్స సత్యనారాయణ అనే మాజీ మంత్రి అతని పేసీని అతని అధికారుల్ని వాడుకొని సుమారు 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఒక మాఫియాలాగా ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 3 నుంచి 4 నుంచి 5 నుంచి 6 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి మాయి పెట్టి ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. అసలు ఎలక్షన్ టైంలో ఎన్నికల కోడ్ ఉంటుంది, తర్వాత రకరకాల అబ్జర్వేషన్స్ ఉంటాయి, దానికి రూల్స్ ఉన్నాయి. ఎలక్షన్ అసోసియేషన్ వాళ్ళు ఈ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోయారు, డిఫరెంట్ ఏరియాలో డ్యూటీలు చేసే వాళ్ళు డ్యూటీలు చేసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో బొత్స సత్యనారాయణ ఎంత ఆ దోపిడీదారుడో మీ అందరికీ తెలిసిన విషయమే నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలో మేము చాలా ఇష్యూస్ చూసాం. అతను మేనేజ్ చేసుకుంటాడు వ్యవస్థలు మేనేజ్ చేసుకొని ఒక కేటగిరీలో ట్రాన్స్ఫర్ కుదరదంటే ఎందుకు మీరు ఇంకో కేటగిరీలో చేసేస్తాం మిమ్మల్ని, మీరు డబ్బులు కట్టేయండి అని చెప్పి ఇలా ఆయన పేసీలో ఉన్న అధికారులు ఆయన విపరీతమైన డబ్బు వసూలు చేసి దాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలుద్దామని ప్లాన్ చేశాడు. భగవంతుడు అనేవాడు అంటే డెఫినెట్గా ఇటువంటి బుద్ధి చెప్తారు వాళ్ళందరూ కూడా. ప్రజలు కూడా బ్రహ్మాండంగా గమనించారు వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క తీరు. అతను ఒక పెద్ద మాఫియా డాన్ లాంటి వాడు. విజయనగరంలో మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేమ్ గవర్నమెంట్లో అతని ఇంటి మీద పోలీసులు దాడి చేసి ప్రజలు దాడి చేసి విపరీతమైన ఈ భ్రాంతి మాఫియా కూడా నడుపుతున్నాడని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు ఆల్మోస్ట్ అరెస్ట్ అవ్వాల్సిన వ్యక్తి నెమ్మదిగా తప్పించుకొని ఎక్కడో దాక్కొని బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి అప్పుడు ఈ జగన్ పంతం చేరి మళ్ళా మంత్రిగా వెలగబెట్టి ఈ రాష్ట్రాన్ని సగం నాశనం చేసింది ఈ బొత్స సత్యనారాయణ అంటే మేము కోరేది ఒకటే, మీ ద్వారా మా పెద్దలు ఉన్నారు ఇక్కడ, మా పల్లా శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలు అందరూ కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి మరి దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏవైతే డబ్బులు వసూలు చేశారో ఆ టీచర్స్ దగ్గర, ఆ టీచర్స్ ఆల్రెడీ చాలామంది వచ్చి మా పెద్దలకు కానీ మాకు కానీ కంప్లైంట్ చేస్తున్నారు, ఏమంటే మాకు ఇలాగ అన్యాయం చేశారు, మా దగ్గర డబ్బులు వసూలు చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీని మీద ఇంకో విషయం కూడా మేము ఆలోచిస్తున్నాం. డెఫినెట్గా దీని మీద ఒక కేసు కట్టమని లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. డెఫినెట్గా అది ఈరోజు ఈవినింగ్ లోపల 90% ఈ బొత్స టీం మీద ఒక కంప్లైంట్ కూడా లాడ్జ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి కబ్జా కోర్ల నుంచి ఈవేళ రాష్ట్రాన్ని కాపాడిన ప్రజల్ని నిజంగా అభినందిస్తున్నాం. లేకపోతే అతని భార్యని వైజాగ్లో ఎంపీగా ఎందుకు పోటీ చేస్తాడండి? విజయనగరంలో ఎంపీ ఖాళీ లేకపోతే ఫోన్లే ఖాళీ లేదు, వైజాగ్లో ఎక్కడో దగ్గర సీటు తీసుకోవచ్చు. విజయనగరంలో ఎంపీ సీటు వదిలేసి వైజాగ్లో ఉన్న సాయిరెడ్డి, ఇక ఎవరిది మిగతా సుబ్బారెడ్డి అందరూ కూడా దోచుకోగా మిగిలిన భూముల్ని వీళ్ళు దోచుకుందామనే ఉద్దేశంతో ఆయన భార్యని విశాఖపట్నం మీద పెత్తనం చెలాయిద్దాం ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో మనందరం చూసాం. సో ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు. మనం అనుకుంటాం మనం ఏం చేస్తారులే అని, మళ్ళీ ఎన్నికల్లో మనకి ఎలాంటి బుద్ధి చెప్తారో అలాంటి బుద్ధి చెప్పారు. అయినా సిగ్గు లజ్జ లేదు వాళ్ళకి. మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నారు, ఏమైపోయింది, ఏమొస్తుంది, చేయండి మీరేంటి చేసి చూపిస్తాం. మా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చామో ఈవేళ మా పెద్ద చంద్రబాబు నాయుడు గారి టీం అండ్ బీజేపీ అండ్ జనసేన డెఫినెట్గా ప్రజలకు ఇచ్చిన హామీల్ని సుమారు ఏవైతే హామీలన్నీ కూడా అమలు చేయడానికి ఈవేళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా అదృష్టవశాత్తు కూడా ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ మాకు కవర్ చేసి మాకు సాయం చేయడానికి అవకాశం దొరికింది కాబట్టి తద్వారా మేమందరం కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ముఖ్యంగా ఎవరైతే ఈ దొంగలందరూ డబ్బులు వసూలు చేశారో బొత్స సత్యనారాయణ అండ్ టీం వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి మేమందరం కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో మీరు ధైర్యంగా మీరు కూడా మాకు మీరు ఇవ్వండి, మీకు ఇంకెవరైనా మిగిలిపోతే మీ ద్వారా మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మరి అనేక పత్రికల్లో మాధ్యమాల్లో మరి విద్యాశాఖలో జరిగినటువంటి అవినీతి పైన, అంటే ఎలక్షన్ కోడ్ ఉంటుండగానే అలాగే ఎలక్షన్కి
అతి తక్కువ చేరువ రోజుల్లోనే అంటే ఎలక్షన్ వస్తుందనే సంకేతాలు వెళ్ళిన వెంటనే వీళ్ళు అడ్డుగోలుగా బదిలీలు చేసి ఒక జీవో రిలీజ్ చేసి ఉపాధ్యాయుల దగ్గర 3 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు మరి డబ్బులు కలెక్ట్ చేసి సుమారు 50 కోట్ల దాకా కలెక్ట్ చేశారని అనేక సందర్భాల్లో మరి ఆరోపణలు రావడం జరిగింది. ఎలక్షన్ ముందు రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా పత్రికల్లో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. అలాగే మా దగ్గరికి కొంతమంది ఉపాధ్యాయులు కూడా వారు వచ్చి భయపడుతూ అంటే ఎవరైతే డబ్బులు కట్టి వాళ్ళకు ట్రాన్స్ఫర్ కాలేదో వారందరూ కూడా వచ్చి మరి మేము బయటికి ఎక్స్పోజ్ కాలేకపోతున్నాం, చాలా బాధపడుతున్నాం, ఎందుకంటే మేము బదిలీ అయితే మా తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి ఆస్కారం ఉంటుందనో లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటామన్నా మేము మరి మా దగ్గర ఉన్నటువంటి కష్టాన్ని మేము ఇచ్చాం. ఈరోజు చూస్తే అవి ట్రాన్స్ఫర్ కాకుండా ఉండడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నటువంటి సందర్భం మా దగ్గరికి వచ్చినాయి. దీని మీద మేము ఎవరైతే మాజీ మంత్రివర్యులు అంటే గతంలో మున్సిపల్ విద్యాశాఖ మార్చిలుగా ఉన్నటువంటి మరి బొత్స సత్యనారాయణ గారి పైన మరి ఎంక్వైరీ వేసి వాళ్ళ మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే డిమాండ్ ఎందుకంటే ఈరోజు మేము అధికారం మాకు వచ్చింది కనుక అధికారం ఇది డిమాండ్ చేయడం కాదు, ఖచ్చితంగా వారి మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే వారు సీనియర్ మంత్రివర్యులుగా ఉన్నారు కనుక వారు కూడా ఈ ఆరోపణల మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే వారు సమాధానం చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ఎంత దారుణం అంటే కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి కోసమే అంటే ఒక్క మంత్రి గారే కాదు, మంత్రి గారితో పాటు వారు ఉన్నటువంటి ఆ పేజీలో ఆ పిఎల్ కావచ్చు, లేకపోతే ఆ కమిషనరేట్లో పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు, కమిషనర్ కావచ్చు, అలాగే విద్యాశాఖలో ఉన్నటువంటి పైనుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు ఒక చొరవతోనే ఈ ట్రాన్స్ఫర్లు చేస్తామని చెప్పి ఉపాధ్యాయులు మోసం చేసి సుమారు 50 కోట్లు కలెక్ట్ చేశారని మరి ఆరోపణలు వస్తున్నాయి కనుక వారికి మరి సీనియర్ మంత్రిగా ఆయన అప్పుడు పనిచేశారు కనుక వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము కూడా ఎవరైతే ఉపాధ్యాయులు వచ్చి మాకు కంప్లైంట్ చేశారో వారి తరపున మరి మేము కంప్లైంట్ కూడా ఫైల్ చేస్తున్నాం. వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా మీరు తీసుకోవాలని చెప్పేసి మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి పత్రికా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. అలాగే ఇక్కడ ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన దగ్గర నుంచి ఒక విద్యాశాఖ కాదు అనేక శాఖల్లో ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు అవినీతి బయటపడుతుంది. ఇవన్నీ డిపార్ట్మెంట్లో కూడా మేము ఎంక్వైరీ చేపించి అందులో దానికి బాధ్యులైనటువంటి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.